ఊహించరాని ఒక సంఘటన అది. చాలా దారుణం, ఘోరం. అలాంటి ఒక 28 మందిలో ఇక్కడ ఈరోజు నేను కావలిలో మధుసూదన్ గారిని వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చాను. నేను, మా వైఫ్, పిల్లలు. అంటే మాటలు రావట్లేదు. ఫస్ట్ చాలా మాట్లాడదామని ఈ ఘటన గురించి చాలా అనుకున్నాను. కానీ వచ్చి వాళ్ళని చూసినప్పుడు, అంటే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటే మనం చెప్పవచ్చు ధైర్యం, మేమున్నాం అమ్మా, మేము చూసుకుంటాము, వీఆర్ ఆల్, అంటే ఇండియన్స్ మొత్తం మీతో ఉన్నారని మేము ఎంత ధైర్యం చెప్పినా మనిషిని తీసుకురాలే. దానికంటే దారుణం ఏంటంటే కళ్ళ ముందు దారుణంగా చంపుతున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి, లేదంటే వెళ్ళిపోవాలి అనే టైంలో ఎవరో ఒక వ్యక్తి మన ఆర్మీలో ఒకరిలాగా కనబడుతూ అరే మన అనుకుని పరిగిస్తే అక్కడికి వెళ్తే అది ఉగ్రవాది ఉండటం, అతను గన్ తీసుకొని పక్కన వాళ్ళని చంపుతున్నప్పుడు ఆ ఘటన తను ఏదైతే చూశారో వాళ్ళు అది షాక్లో ఉండిపోతారు. చాలా ధైర్యం కావాలి, అది వచ్చి మళ్ళీ స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళ పిల్లలకి నేనున్నానని ధైర్యం చెప్పడం అనేది చాలా చాలా బిడ్డ చాలా ధైర్యం. ఇలాంటి ఘటన అనేది అసలు ఎవరికి జరగకూడదు, ఎప్పుడు జరగకూడదు. సో నా అప్పీల్ ఏంటంటే ఈ 28 మంది కుటుంబాలకి జస్టిస్ అవ్వాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అనేదే ఒక గట్టి సంకల్పం. సో నా తరపున అన్ని గవర్నమెంట్స్కి చెప్పటం, ఇండియన్ గవర్నమెంట్స్ అన్నిటికీ చెప్పటం, దీన్ని కరెక్ట్గా జస్టిస్ చేయండి. ఇలాంటి మొన్న కళ్యాణ్ అన్న ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో 50 అమౌంట్ చేశారో అది వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నా తరపున కళ్యాణ్ గారికి చెప్పమన్నారు. కళ్యాణ్ అన్న మీరు చేసిన ఏదైతే వాళ్ళకి అంటే సహాయం కూడా నేను అన్నాను, మీ బాధ్యత అది. సో ఇమీడియట్లీ మీ బాధ్యతను గుర్తించి మీరు తీసుకున్న నిర్ణయం వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఫ్యామిలీని చాలా ధైర్యం నింపిందన్న. వాళ్ళు నా ద్వారా చెప్పమన్నారు. సో నిజంగా మా అందరి తరపున మీకు చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఈ ఒక్క కుటుంబానే కాకుండా 28 మంది కుటుంబాలు, మిగతా కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ కుటుంబాలకి ఇలాంటి మంచి వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా న్యాయం జరగాలి. ఇలాగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చలేదు నాకు సందర్భం, నాకు తెలీదు, బట్ కరెక్ట్గా తప్పైతే క్షమించండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మ్యాక్స్ హిందూ ముస్లిమ్స్ అనే ఒక ఆరా ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి మనల్ని గొడవలు పెట్టాలనే ఒక ఇంటెన్షను అది ఎక్కడి నుంచి పుడుతుందో ఏమో నాకు తెలియదు. అండ్ వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే వీఆర్ ఆల్ ఇండియన్స్, ఓకే. మన భారత మన ఇండియన్ జెండా ఏదైతే ఉందో తిరంగా, దానికి 3 కలర్స్ ఏదైతే ఉన్నాయో అలాగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మిగతా మతాలన్నీ దాంట్లో ఉన్నారు. సో అది ఎగిరినంత రోజు అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది. సో అలాగా మీరు ఎన్ని చేసుకున్నా కూడా మేము అందరు కలిసే ఉంటాము, ఓకే. అవసరమైతే ఇలాంటి సిచ్యువేషన్లో రేపు ఏం జరిగినా కూడా యాజ్ ఎ ఇండియన్గా చెప్తున్నాను, ప్రతి ముస్లిం ఇంట్లో నుంచి, ప్రతి క్రిస్టియన్ ఇంట్లో నుంచి, ప్రతి హిందూ ఇంట్లో నుంచి, ప్రతి ఒక్క ఇంట్లో నుంచి, బట్ నాకు ఈ విడదీయటం ఇష్టం లేదు ఇది. సో ప్రతి ఇండియన్ ఇంట్లో నుంచి ఒకరు సైనికుడుగా నిలబడతారు, దాంట్లో ఫస్ట్ నేను ఉంటా. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అండ్ అలాగే ఇంకొకటి, మనిషి పుట్టిన తర్వాత పుట్టిన మతం కానీ, మతం పుట్టాక మనుషులు పుట్టలేదు. ఇప్పుడు మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకు తెలియదు మన ఈ మతం, ఈ కులం, ఈ పేర్లు ఇవన్నీ తెలీదు. మనం పుట్టిన తర్వాత అమ్మో, నాన్నో, చెల్లిలో, అక్కో ఎవరో ఒకటి చెప్పేదాకా తెలియదు మనం ఈ కులం, ఈ మతం అని. అలాంటి తెలియని కులాల మతాల గురించి దయచేసి, అండ్ నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఈ కుటుంబాలకు మనం వాళ్ళనైతే తీసుకురాలేము. సో బస్ దేవుడిని ఇదే ప్రార్థిస్తున్నాను నేను. అందరు బాగుండాలి, అందరు కలిసి ఉండాలి. వరాలు ఇవ్వడానికి, హెల్ప్ చేయడానికి, మంచి చూసుకోవడానికి రాజు ఉంటారు, ప్రజలు తీసుకోవడానికి ఉంటారు, రాజుని అది ఎంకరేజ్ చేయడానికి ఉంటారు.
బట్ మధ్యలో మంత్రి అనేది ఒక 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 ఉంటారనమాట. తనే అనమాట ఒక బ్రిడ్జ్. అలా మంత్రులు కొంతమంది అన్నమాట. సో అలాంటి ఒక 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 పాత్ర పోషించే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేది ఇదన్నమాట. ఇదంతా ఏంటనంటే ఆ మంత్రి ఏం చేస్తాడంటే 3 ముసుగులు వేసుకుంటాడు, 4 ముసుగులు. ఒక ముసుగు మాస్క్లు. ఒక మాస్క్ ఏంటనంటే మతం గురించి, ఇంకో మాస్క్ ఏంటంటే ప్రాంతం గురించి, ఇంకో మాస్క్ ఏంటంటే ఈ అంటే ప్రాంతీయ భేదాలు అంటారు కదా. సో ఈ మాది బాంబే, ఇండియా, మనది హైదరాబాద్, ఇలా. సో అవసరమైనప్పుడు వాడు పబ్బం గడిపించుకోవడానికి వాడికి వాడు వాళ్ళు చిల్లరగా కావచ్చు, దానికి కావచ్చు. అది ఏం చేస్తారంటే అవసరమైనప్పుడు ఇలాంటివి వాడతారు. మీరు ఎన్ని వాడినా, మీరు ఏం చేసినా కూడా వీఆర్ ఆల్ ఇండియన్స్. మేము కలిసి కట్టుగా ఉంటాం, ఎంత దూరం అయినా వస్తాం. మన ఇండియన్ ఫ్లాగ్ గురించి, సో మన దేశం గురించి, ఇండియా గురించి నేను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ హ్యాపీగా కలిసి ఉండండి. బట్ ఈ కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.